వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది ప్రాఫిట్ అండ్ లాస్. చూద్దాం చూడండి. ఇఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 pence ఈజ్ ఈక్వల్ టు ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 pence, ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ అని అన్నాడు. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే ఇది. దీనికి చాలా మంది ట్రెడిషనల్ గా చాలా కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు, రైట్? చూద్దాం చూడండి. ఇదంతా చెప్తున్నారండి. సో దీని యొక్క ప్రొసీజర్ ఓకే. సో సమ్ టైమ్స్ మనకి ఎక్కడైనా సరే డిజిట్స్ అనేటువంటిది మిక్సర్ ఫ్రాక్షన్ లో వచ్చినప్పుడు మీరు ఈ విధంగా తీసుకున్నా ఓకే. బట్ 99% ఫార్ములాస్ లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ మనం సాల్వేషన్ చేయొచ్చు, రైట్? చూడండి, దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 by 1 ఒక్కొక్కటి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేశాను. ఫైనల్ గా ఇదంతా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 25% వచ్చేసింది, రైట్? కానీ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మనం ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% అని, ఎంత ట్రెడిషనల్ మెథడ్స్. సో ఇలా చేస్తూ ఉంటే మనకి ఎగ్జామినేషన్స్ లో టైం అనేటువంటిది ఉండదు, చాలా కిల్ అవుతూ ఉంటుంది. సో దీనికోసం బెస్ట్ షార్ట్ కట్ ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నా? 20 కాస్ట్ ప్రైజెస్ ఈజ్ ఈక్వల్ టు 16 SP కి ఈక్వల్ అవుతుంది. అంటే ఈ కొన్న వేల అనేటువంటిది అమ్మిన వేలకు సమానం అవుతుందని. సో ఇక్కడ ఒక్కసారి మీరు క్యాన్సిలేషన్స్ కనుక చేసుకోగలిగితే ఇగో చూద్దాం చూడండి. 4 తోటి 4 5 జా, 4 తోటి 4 4 జా, రైట్? సో ఇప్పుడు మనకి CP/SP రేషియో కనుక తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే అపోజిట్ లో ఉన్నటువంటి టర్మ్స్ అవుతుందండి. అంటే ఇప్పుడు మనకు కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 4 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది 5 అవుతుంది దీని ప్రకారంగా, రైట్? సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? మనకు 4 పార్ట్స్ ఉన్నది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 పార్ట్స్ ఉన్నది, రైట్? సింపుల్. ఇంకా మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ తెలియాలంటే ఏం చేయాలి? కొన్నది 4 రూపాయలు, అమ్మింది 5 రూపాయలు. లాభమా నష్టమా? ఖచ్చితంగా లాభమే. ఎన్ని పార్ట్స్ లాభం? 1 పార్ట్ లాభం. మరి దేని మీద లాభం? కాస్ట్ ప్రైస్ పైన లాభం. అంటే ఎంత? 4 పార్ట్స్ పైన కదా 1 పార్ట్ అనేటువంటిది ప్రాఫిట్. మరి 1/4 ఇంటూ 100% చేయండి. 1/4 ఇంటూ 100% అని అంటే 100 లో 4 పార్ట్స్ ఏమవుతుంది? మనకు 25 పార్ట్స్ అవుతుంది. అంటే 25%. ఎంత సింపుల్ చూడండి. ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో ఇంత సింపుల్ లాజిక్ కి చాలా మంది ఇంత బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నారు, రైట్? సో కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. కాన్సెప్ట్ నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రతిదీ కూడా ఇలాంటి ప్రొసీజర్లతో రేపు ఎగ్జామినేషన్ లో కనుక మనం చేయగలిగితే చాలా వరకు టైం కిల్లింగ్ అవుతుంది, మార్క్స్ కూడా లాస్ అవుతా ఉంటాం. సో కాబట్టి ది బెస్ట్ అప్రోచ్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇంత కూడా అవసరం లేదు. సో 4 పార్ట్స్ 5 పార్ట్స్ అంటే కొన్నది 4 రూపాయలు, అమ్మింది 5 రూపాయలు, 1 పార్ట్ లాభం వస్తుంది. 4 పార్ట్స్ మీద 1 పార్ట్ లాభం వస్తుంది కాబట్టి 1/4 ఇంటూ 100% చేస్తే 25%, రైట్? సో సిమిలర్ గా చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీరు అందరూ నాకు తెలిసి ఇప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లోపల ఆన్సర్ చేసి చూపిస్తారు, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్.